వెస్ట్ బెంగాల్లో అడుగుపెట్టింది బీజేపీ. మొట్టమొదట ఎరుపు రంగులో ఉన్న పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత ఆకుపచ్చ, ఇప్పుడు పూర్తిగా కాషాయమయమైపోయింది. మొదటి నుంచి కూడా బీజేపీ చాలా ధీమా వ్యక్తం చేసింది వెస్ట్ బెంగాల్లో విజయం మాదే అని. ప్రతి ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చారు. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. ये मेरी आखिरी सभा है और बंगाल में जहां जहां गया हूं, बंगाल के लोगों का जो मैंने मिजाज देखा है, मैं इस विश्वास के साथ वापस जा रहा हूं कि 4 मई के नतीजों के बाद बीजेपी के शपथ ग्रहण समारोह में मुझे आना ही है. రైట్, ప్రధాని నరేంద్ర మోదీ తన ఆఖరి ప్రచార సభలో చేసిన సవాలది. ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికే తిరిగి వెస్ట్ బెంగాల్లో అడుగు పెడతాను అన్నారు ఆయన. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు వెస్ట్ బెంగాల్కి అనేది తేలాల్సి ఉంది. రైట్, సుభాష్ గారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. మనం ఏదైతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎవరైతే ఎన్నుకుంటారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. మోదీ గారు చాలా క్లియర్గా చెప్పినారు, వీరి పేరు వారి పేరు ఎక్కడ చెప్పలేదు అన్నట్టు. ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. మేము 27 నాడు ఏదైతే సభ చెప్పినో 4వ తారీఖు తర్వాత 6, 7 ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు వస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నారో అంటే అంత స్ట్రాంగ్గా, అంత 100% ఎందుకు చెప్తున్నారంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఒక నేషనలిస్టిక్ థింకింగ్లో పోయినారు అందరూ. అక్కడ 15 సంవత్సరాలు చూసినారు కదా, చొరబాటుదారులు ముఖ్యంగా. అక్కడ డెవలప్మెంట్ ఒకసారి మనం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కనుక చూస్తే ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ చూసినా కూడా, ఏ ఒక్క మిషన్ చూసినా కూడా మేడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని ఉంటుంది, చౌరంగిలి అని ఉంటుంది. ఈ లెఫ్ట్ పార్టీ వచ్చిన తర్వాత, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదండి అక్కడ. మీకు ఏంటంటే ఆ గుర్తే ఉంటుంది, టాటా మన నానో కార్ పెడితే అక్కడ తరిమి కొట్టినారు టాటా వాళ్ళని. తీసుకొచ్చేందంటే గుజరాత్లో పెట్టినారు. అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం ఫస్ట్ నుంచి చూసినాం. మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుంచి చూస్తే ఏంటంటే ఏ చూసినా కూడా అక్కడ మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ ఎవరు చూసినా కూడా, ఇంక్లూడింగ్ లాయర్స్, ఇంకా రాజకీయ నాయకులు కూడా పశ్చిమ బెంగాల్ నుంచే వచ్చినారు అన్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత. అంటే ఒక నేషనలిస్టిక్ థింకింగ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, అంత పెద్ద రాష్ట్రంలో అంత పెద్ద మేధావులు ఉన్న తర్వాత క్రమేణా ఎప్పుడైతే లెఫ్ట్ పార్టీ వచ్చిందో, ఆ యూనియన్స్ అని చెప్పి ఇండస్ట్రియలైజేషన్ అనేది పక్కన పెట్టేసి, తర్వాత మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీని పెట్టేసి తన ఓన్ పార్టీ పెట్టుకొని, ఇవాళ అక్కడ పూర్తిగా ఎట్లయిపోయిందంటే ఓన్లీ టీఎంసీ వర్సెస్ బీజేపీ, ఇంకేం లేదన్నట్టు. నువ్వు ఈ పార్టీయా ఆ పార్టీయా, ఆ పార్టీలో ఉంటే కొట్టుడే. బీజేపీ వాళ్ళని ఎంతమందిని మాకు లెక్క నిన్న ఏంటంటే మనకు నేషనల్ పార్టీ నుంచి లెక్క వస్తే ఆల్మోస్ట్ ఒక 8,000 మంది కార్యకర్తలను ఊచకోత చేసినారు. ఇప్పుడు మీ అజెండా కాదు కదా, ఇప్పుడు మీరు చొరబాటుదారుల్ని దేశంలోకి రాకుండా ఆపాలి అన్నది మీ అజెండా. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఇండస్ట్రియలైజేషన్ ఓకే, ఇప్పుడు కంచె వేస్తారా బార్డర్ గుండా? 100%. ఇప్పుడు అక్కడ మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, బంగ్లాదేశ్ నుంచి అక్కడ మీరు కంచె వేయండి, అక్కడ ఆపండి. ఎందుకంటే అదొక హబ్ అయిపోతుంది అన్నట్టు. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ నుంచి రూట్లు, నేపాల్ నుంచి వచ్చేసి మనం ఏంటంటే భారతదేశానికి రావాలని చెప్పి ఎంతోమంది ఒక ఈజీ వే అయిపోయింది అక్కడ. ఇది స్టేట్ సబ్జెక్ట్ అనేది బార్డర్ సీల్ చేసేది అనేది అంటే మొత్తం అంటే స్టేట్ సబ్జెక్ట్ అన్నట్టు. అక్కడ 15 సంవత్సరాల నుంచి ఇవాళ దేశంలో ఇవాళ శాంతి భద్రతలు ఏమైనా పెట్టినా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి తెలంగాణకు వస్తున్నారు. దీన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది. నేషనలిస్టిక్ థింకింగ్ అంటే నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనకు శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మనం చూస్తున్నాం కదా ఇవాళ దేశం అంతా ఎట్లా ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇవాళ. అంటే దేశం వికసిత్ భారత్కు పోతుంటే కొంతమంది చొరబాటుల ద్వారా వచ్చి దీన్ని ఎట్లైనా కూడా ఫౌండేషన్ మనం ఏంటంటే దీన్ని డిస్మాంటిల్ చేయాలని చెప్తే, ఇది స్టేట్ సబ్జెక్టు, ఇది నేషనల్ థింకింగ్. దాంట్లో సెంట్రల్ పార్టీకు తర్వాత అంటే స్టేట్ గవర్నమెంట్కు ఉన్న ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వాళ్ళు చాలా పక్కన పెట్టేసినారు. ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి వాళ్ళని ఏంటంటే మాది 100% టాప్ ప్రయారిటీ. ఇవాళ అక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ మా ఒక భద్రతకు ఏదో ఏంటంటే పోనీ పాపం అని చెప్పి మన నేబరింగ్ స్టేటే కదా అంటే మన దేశమేనని చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళ మీదనే వాళ్ళు ఏంటంటే ఆజమాయిషీ చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.
సో ఇవాళ ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ పంజాబ్ అండ్ తెలంగాణ. పంజాబ్ అండ్ 10వ తారీఖు తెలంగాణ. సభ ఉంది తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీది. అట్ ది సేమ్ టైం చూస్తున్నాం రాజ్యసభ పక్షం రాజ్యసభ పక్షమే విలీనం అయిపోయిన పరిస్థితి. సో మరొక 2 రాష్ట్రాల మీద కన్నేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 100% కనేస్తాం. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందండి? అటు చాలా పంజాబ్ పైన చాలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎస్ఆర్ పట్టుకొచ్చినాం, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ పట్టుకొచ్చినాం, తర్వాత నార్త్ సైడ్ డివైడ్ అని చెప్పి ఎంతోమంది చెప్పినారు. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చెప్పినారు, కేరళలో చెప్పినారు. స్టాలిన్ గారు అయితే ఏకంగా మీటింగే పెట్టి అందరిని పిలిచినారు. ఇవాళ ఏది ఏమైనా కూడా ఇవాళ ప్రజలు తీర్పు ఎట్లు ఇచ్చినారంటే డెవలప్మెంట్ మీద ఏంటంటే తీర్పు ఇచ్చినారు. ఇవాళ డెవలప్మెంట్ ఎజెండా మీద తీర్పు ఇచ్చినారు, ఎక్కడ కూడా కాదు. సరే యూడిఎఫ్ ప్రభుత్వం వచ్చిందంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే మొత్తం కేరళలో కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% అబోవ్ ఏంటంటే మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక్కసారి ఏంటంటే రావాలని చెప్పి అనుకున్నారు. మేము ఏంటంటే కేరళలో మాకు ఏంటంటే పర్సంటేజ్ కనుక ఓటు చూస్తే ఏంటంటే లాస్ట్ టైం కానీ ఇప్పటికంటే 100% పెరుగుతుంది అన్నట్టు. మేము ఏంటంటే ఏ ఒక్క కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా మేము వదిలిపెట్టలేదు. ఏంటంటే నేషనల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లుంటాయో కార్పొరేషన్ ఎలక్షన్ కూడా అంత కానీ కేరళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని తిరువనంతపురం రిజల్ట్ కానీ లేకపోతే ఆ ఇంపాక్ట్ కానీ పెద్దగా కనిపించలేదు అనుకుంటున్నాను. లోకల్ బాడీస్ అప్పుడు బాగానే పనిచేసినట్టు కనిపించింది బీజేపీ. ఇప్పుడు మేము అనాలిసిస్ చేసుకోవాలి. అక్కడ ఏముంటుందంటే అక్కడ నిజంగా తమిళనాడును కేరళ ఏంటంటే మొత్తం కంపేర్ చేస్తే తమిళనాడులో మాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మీ స్క్రీన్ మీద కల్పిస్తుందంటే ఆల్మోస్ట్ 77 స్థానాలు ఏఐడిఎంకే కూటమి అంటే భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చినారు. మా ఓట్లు ఇవాళ టీవీకే తీసుకున్నారు. లేకుంటే మేము 100% మేము ఏంటంటే గెలుస్తుంటే. ఎందుకు మీ ఓట్లు టీవీకే తీసుకున్నట్టు అవుతుంది రవికాంత్ గారు? కొంత డిఎంకే ఓట్ షేర్ని టీవీకే ఎక్కువ తీసుకున్నట్టు కనిపిస్తోంది రిజల్ట్ చూస్తుంటే. ఎందుకంటే థర్డ్ పార్టీకి డిఎంకే కూటమి, డిఎంకే ప్లస్ కాంగ్రెస్ రావడము, సెకండ్ ఏఐఏడిఎంకే ఉండడం కాదా? అంటే టీవీకే డెఫినెట్గా డిఎంకే ఓట్ షేర్ని బాగా తీసుకుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎంకే ఎప్పుడు ఓడిపోయినా కూడా, అంటే అధికారాన్ని కోల్పోయినా కూడా చెన్నైలో వాళ్ళు ఎప్పుడే స్ట్రాంగ్ ఉండే, వాళ్ళే గెలిచేవారు. ఈసారి మీరు చూస్తే ఇంక్లూడింగ్ ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోయే స్థితిలో ఉన్నారు. అండ్ అక్కడ అంతా టీవీకే వచ్చేసింది. సో టీవీకి ఎంతగా బీజేపీ డిఎంకే ఓట్ను క్యాప్చర్ చేసింది అన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్. అట్లాగే రూరల్ ఏరియాస్లో ఆయనకున్న ఫిల్మ్ గ్లామర్ బాగా పనిచేసింది. అట్లాగే 18 to 30 ఏజ్ గ్రూప్ ఏది ఉందో చాలా స్ట్రాంగ్గా 70 to 75% దే బ్లైండ్లీ వెంట్ విత్ విజయ్. ప్రశ్న కూడా ఏంటంటే రవికాంత్ గారు అండ్ మన ఇది గారు కూడా ఏంటంటే ఓన్లీ సినిమా గ్లామర్ ఒక్కటే పనిచేసిందా అంటే కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ జెన్జీ వీళ్ళంతా కూడా కేవలం సినిమా నటులను లేకపోతే వీటికి అట్రాక్ట్ అయ్యే ఒక క్వాలిటీ ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన ప్రతి సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు, లేకపోతే స్ట్రైట్ పాలిటీషియన్గా ఎలా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు, ఇవి కూడా కొంత ఇంపాక్ట్ చూపించాయి అనిపిస్తుంది. అంటే ఒకటి మీకు ఏఐడిఎంకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ లేకుండా పోయింది. ఒక ఆల్టర్నేటివ్ డిఎంకి వద్దు అనుకుంటే, బట్ ఇతను ఒక వ్యాక్యూమ్ను విజయ్ క్రియేట్ చేయగలిగినాడు. అండ్ విజయ్కున్న రూరల్ ఏరియాస్లో ఉన్నాయి డెఫినెట్గా ఫిల్మ్ గ్లామర్ రూరల్ ఏరియాస్లో బాగా పనిచేస్తుంది. బట్ ఈసారి అర్బన్ ఏరియాస్లో కూడా భయంకరంగా పనిచేసింది. ఏంటంటే జెన్జీ అనేది దీన్ని బట్టి కూడా ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్కు ఈ కొత్త జనరేషన్ వాళ్ళు దూరంగా ఉంటున్నారు అనేది మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూడవచ్చు. నిజంగా గ్రౌండ్లో అది ఒక పర్సంటేజ్ చూస్తే కానీ తెలియదు. కానీ ఈవెన్ ప్లేస్ లైక్ చెన్నై సిటీలో డిఎంకే ఇంత ఘోరంగా ఓడిపోవడం అనేది ముందు నుంచి కూడా ఎప్పుడున్నా చాలా స్ట్రాంగ్గా అక్కడ కూడా టీవీకి వచ్చేసింది. అంటే యంగ్స్టర్స్ ఎంత భయంకరంగా ఓటేసినారు. అండ్ ఇట్స్ నాట్ దట్ దే జస్ట్ సపోర్టెడ్, దే జస్ట్ వెంట్ అవుట్ అండ్ ఓట్. మన దగ్గర కూడా చాలామంది హైదరాబాద్ సిటీలో చేస్తారు కానీ పోయి ఓట్ అయ్యారు. సో ఇక్కడ వాళ్ళు పోయి ఓటేసినారు. సో దట్ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ గ్లామర్ రూరల్ ఏరియాస్లో పనిచేసింది. ప్లస్ ఈజ్ దట్ వాక్యూమ్ అయితే క్రియేట్ అయిందో ఏఐడిఎంకి ఒక మంచి లీడర్షిప్ ఉంటే, ఒక గ్లామరస్ లీడర్షిప్ ట్రెడిషనల్గా తమిళనాడు పాలిటిక్స్లో వస్తున్న ఆ లీడర్షిప్ మనం చూస్తే ఏఐడిఎంకు ఇట్ ఈస్ లాస్ట్ ఇట్. అండ్ పళనిస్వామి పెద్ద గ్లామరస్ లీడర్ కాదు వాళ్ళు. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనిపించింది. సో దే హావ్ పిక్డ్ ఈవెన్ ఐడియాలజికల్ షిఫ్ట్ కూడా కొంత కనిపిస్తోంది ప్రతి రాష్ట్రంలో. బీజేపీ విషయం తీసుకుంటే కంప్లీట్ టీఎంసీ నుంచి కొంత హిందుత్వవాదం వైపుకు మళ్ళిందా, తమిళనాడు 100% లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళ షిఫ్ట్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అట్ ది సేమ్ టైం ఈవెన్ ద్రవిడియన్ పాలిటిక్స్ తమిళనాడు విషయంలో కూడా ఆ షిఫ్ట్ కనబడుతుంది. పవన్ గారు ఏమంటారండి, ఒక ఓవరాల్ ఒక షిఫ్ట్ కనిపిస్తుందా మీకు? ఆబ్వియస్లీ దేర్ ఇస్ డెఫినెట్లీ కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి మార్పును కోరుకుంటున్నారంటే ఏవైతే అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాజ్ అ కాంగ్రెస్, జస్ట్ సేయింగ్ ఇస్ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్గా నేను చెప్తాను. ఒకటి, ప్రజలకి బీజేపీ వాళ్ళు ఈ లాస్ట్ 12-13 ఇయర్స్లో బాగా పెనిట్రేట్ చేసింది ఏంటంటే ఇది హిందూ దేశం, హిందుత్వ ఇస్ ద మెయిన్ అజెండా. ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనలిజం అండ్ ప్యాట్రియోటిజం అనే డిఫరెన్స్ ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసింది నేషనలిజం. నేషనలిజానికి ప్యాట్రియోటిజానికి డిఫరెన్స్ ఉంటుంది. దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో ప్రజలు కలిసి ఉండి మన దేశం ఇంపార్టెంట్ అనుకోవడం అనేది ప్యాట్రియోటిజం. ప్రజలు నువ్వు పక్కోడు ఏమైనా సరే దేశమే ఇంపార్టెంట్ అనేటువంటి ఒక మూర్ఖత్వపు మాట మాట్లాడడం అనేది నేషనలిజం. దర్ ఇస్ అ క్లియర్ డిఫరెన్స్. అయితే ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్, మేడ్ బి కాంగ్రెస్, మేడ్ బి అదర్ పార్టీస్, ఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనలిజం అండ్ ప్యాట్రియోటిజం. దాని డిఫరెన్స్ చెప్పడంలో ఫెయిల్ అయిపోయారు. ఒకటి, తమిళనాడుకు తీసుకొని వస్తే ఇప్పుడు మీరు అంటున్నారు ద్రవిడియన్ పాలిటిక్స్ అయిపోయినాయి, కానీ డిఎంకే యొక్క ప్రాతినిధ్యం కానివ్వండి, వాళ్ళ చరిత్ర చూస్తే ఓన్లీ ద్రవిడియన్ పాలిటిక్స్ ఆర్ ద మేజర్ రోల్. ఇప్పుడు టీవీకే వచ్చిన తర్వాత మీరు చూస్తే టీవీకే గారు కూడా పెరియార్ని తీసుకొని ఆ లైన్ ని, థాట్ ఆఫ్ లైన్ ని తీసుకున్నాడు. కానీ ఒక న్యూ ట్రెండింగ్ వ్యక్తి వచ్చి కొంచెం బాగా ఫిల్మ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి, ఫిల్మ్ గ్లామరస్ ఉన్నటువంటి వ్యక్తి రావడం అనేది యంగ్స్టర్స్ కి కూడా ఒక మంచి ఆపర్చునిటీగా పడింది. మళ్ళీ రెండో విషయం చూస్తండి, ఇక్కడ ఉన్నదల్లా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఇండియా హ్యాస్ అ ఫోన్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోను, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అనేది క్షణాల లోపల ఏం జరిగినా ప్రపంచంలో తెలిసిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు చూస్తే గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ ఆర్ ద మేజర్ కీ రెస్పాన్సిబిలిటీస్. ప్రజలు ఏమి ఇస్తున్నారు నాకు అనే దానికంటే, నేను బైక్ ఎక్కి ఆఫీస్కి వెళ్తే ట్రాఫిక్ ఉండొద్దు, నేను రాత్రిపూట ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లైట్ కంపల్సరీ ఉండాలి, ట్రాఫిక్ పోలీస్ అనే అతను అవపడాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఇష్యూ అడ్రస్ చేయాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నా ఇష్యూ అడ్రస్ చేయాలి, హాస్పిటల్కి వెళ్తే మంచి ట్రీట్మెంట్ రావాలి, ఎడ్యుకేషన్కి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ రావాలి అనేదే ప్రయారిటీ. రోడ్డు బాగుండాలి అంటే వాళ్ళు నా పర్సనల్ గెయిన్ ఏం లేకపోయినా సరే కానీ సమాజం బాగుంటే బాగుంటది అనేటువంటి ఆలోచనలో వస్తున్నారు. దీన్ని బీజేపీ అండ్ పార్టీస్ చాలా బ్యూటిఫికేషన్ చేసి, ఇప్పుడు మీరు దురంధర్ సినిమా చూడండి, ఆయన ఎక్కడో వెళ్ళాడని, నల్ల డబ్బు మొత్తం బంగ్లాదేశ్ నుంచి యూపీ నుంచి లోపలికి వస్తుందని ఒక బ్యూటిఫుల్ కథనాన్ని వాళ్ళు పెనిట్రేట్ చేయగలిగారు. అట్లనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సార్ ఏమంటున్నారు, సుభాష్ గారు ఏమంటున్నారు, బెంగాల్ కి సంబంధించినటువంటి బార్డర్స్ ని సెక్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఈ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీకి 15 సంవత్సరాల నుంచి తెలీదా ఈ విషయం? తెలియకుండా ఉన్నారా? ఇంకో విషయం, మొన్న రీసెంట్ గా లాస్ట్ 15 days నుంచి అమిత్ షా గారు అక్కడ ఉన్నటువంటి ఎన్నో కిలోమీటర్ల దూరంలో కంచె వేశారు, కానీ ఒక దగ్గర వాటర్ ఉంది, అక్కడ మొసళ్ళను వదులుతున్నారు. వినడానికి చాలా డ్రామాటిక్ ఉంది. అబ్బా, అమిత్ షా గారు ముసళ్ళను వదిలితే అంటే ఆపోజిషన్ నుంచి ఎవడన్నా సముద్రం ద్వారా నుంచి ఆ వాటర్ నుంచి ఎవడన్నా రావాలంటే ఆ ముసలి పట్టుకొని కరుస్తుంది. కానీ ఇంకా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే వర్షాలు వస్తే ఆ డౌన్ సైజ్ అయిపోయి అది గ్రామాల్లోకి వెళ్ళి ముసళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తినండి. అంటే చూడండి ఎంత డ్రామాటిక్ గా. అంటే ఇంతకుముందు 1945-47 స్వాతంత్రం బార్డర్ సెక్యూర్ కాలేదా? కాదు పవన్ గారు, అది సక్సెస్ అయినంత కాలం ఏంటి అబ్జెక్షన్? అవే మీరు కూడా చెప్పొచ్చు కదా, మీరు చెప్పలేకపోతున్నారు అనేది కదా పాయింట్. ఇప్పుడు కీ లీడర్స్ ఇండియా బ్లాక్లో అటు మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ ఇద్దరు ఓటమి పాలు కావడం చూస్తున్నా. అసలు వేర్ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఎక్కడుంది అసలు ఇప్పుడు?